అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత్. నిన్న తిరుమలలో జరిగిన ఘటనకు సంబంధించి పలువురు మరణించడం జరిగింది. సుమారు 6 మంది మరణించడం, తర్వాత అలాగే ఒక 40 మంది దాకా గాయపడడం అనేది కూడా జరిగిందనమాట. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో అధికారులు, వారిని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని సస్పెండ్ చేయడం, మరి కొంతమందిని బదిలీ చేయడం కూడా జరిగిందనమాట. ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాల్సిన అత్యవసరం ఉందన్నమాట. ఎందుకంటే 2024లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి మకాం మార్చారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి అడపా వస్తున్నారు. కాకపోతే ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం అనేది జరిగితేనే ఆయన రావడం జరుగుతుంది. అంటే ఆయన రావడానికి ఈ ప్రమాదాలు ఆయన సృష్టించుకుంటున్నారా, లేకపోతే గనక అది అనుకోకుండా జరిగిన వాటికి ఆయనకి కనెక్ట్ అవుతుందా అనేది మనం పెద్దగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నిన్న తిరుపతిలో రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ఈ బాధితుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారా, లేకపోతే బల ప్రదర్శన చేసుకోవడానికి వచ్చారా అనే విషయం కూడా నాకు ఇప్పటికీ ఒక రకమైనటువంటి అనుమానానికి గురి చేస్తుంది అనమాట. మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగి వస్తూ ఉంటే జై జగన్ అని చెప్పేసి విపరీతంగా స్లోగన్స్ ఇప్పించుకోవడం, తర్వాత ఆ వీడియోలకు ఆయన పేటీఎం కార్యకర్తలు ఎలివేషన్లు వేసుకోవడం. అంటే మనం బాధితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? మనసు నిండా ఒక బాధతో వాళ్ళని మనస్ఫూర్తిగా పరామర్శించి మీకేం కాదు, మేము ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ధైర్యం చెప్పడానికి వెళ్తున్నామా, లేకపోతే గనక బాధితుల దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో మన బలాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించుకోవాలనే ఆ తాపత్రయంతో వెళ్తున్నాడా అనేది అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కొన్ని వీడియోలు చూపిస్తానండి. బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి, లేదంటే గనక అవసరానికి ప్రజల్ని వాడుకునేటటువంటి వ్యక్తికి తేడా మీరే ఒకసారి చూసుకోండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రుయా హాస్పిటల్కి బయలుదేరుతున్నటువంటి వీడియో అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే విపరీతమైన స్లోగన్స్. ఆయన ఏమన్నా పెళ్ళికి వెళ్తున్నాడా, లేకపోతే ఏదైనా కానీ ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నాడా, ఒక పొలిటికల్ మీటింగ్కి వెళ్తున్నాడా, ఇంకేదైనా చేస్తున్నాడా? ఆయన వెళ్తున్నది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, ఆ తొక్కిసలాటలో ఇబ్బంది పడి బాధపడి హాస్పిటల్ పాలైనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారనేటువంటి కనీసం ఇంగితం కూడా ఈ మనిషికి లేకుండా ఆయన వస్తుంటే ఆయనను సంతృప్తి పరచడం కోసం జై జగన్ సీఎం అని స్లోగన్స్ అంట. వాళ్ళంతా విపరీతంగా నోర్లేసుకొని జై జగన్ సీఎం అని అరుస్తుంటే ఈయన గారేమో వెకిలి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తుంటాడు. ఇది ఈయనకు బాధ్యత. ఇక వీళ్ళిద్దరిని చూడండి ఒకసారి మీరు. ఈవిడే నగరి మాజీ ఎమ్మెల్యే అండ్ సినీ నటి రోజా గారు. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఇంకొక ఆయన ఉంటాడనమాట, కరోనా కోవిడియట్ అని ముద్దుగా ఆయన్ని పిలుస్తారు. ఆయన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, బిఎం మధుసూదన్ రెడ్డి. వీళ్ళు మనుషులేనా? ఆ బాధితుల యొక్క బంధువుల్ని వీళ్ళ పబ్లిసిటీ కోసం అక్కడికి మందనేసుకొని పోయింది కాకుండా, అక్కడ ఎవరైతే బాధితుల హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ బంధువులని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టడం, నూకడం, తొయ్యడం. మీరు నాయకులుగా ఉన్నారు కాబట్టి, మీరు వాళ్ళని పరామర్శించాలనుకున్నారు కాబట్టి లిమిటెడ్గా ఒక మీకు అత్యవసరమైనటువంటి సన్నిహితంగా ఉండేటటువంటి ఒక 3-4 వేసుకొని వెళితే దానికి ఒక అర్థం ఉంది. మీరు బల ప్రదర్శన చేసుకోవడం కోసం ఇంత మందిని మందలుగా వేసుకొని వెళ్ళిపోయి అక్కడ ఇలా ఇష్టం వచ్చినట్టు కొట్టాలు. బాధితుల బంధువుల్ని కొడతారా అండి? వీళ్ళకి కనీసం బుద్ధుందా, బుర్రుందా? అసలు బాధితుల బంధువుల్ని కొడతారా? ఇక బాధ్యత కలిగినటువంటి మనిషి అనేదానికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన వెంట సెక్యూరిటీ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు. ఈయన కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా హాస్పిటల్ అవుట్ సైడ్ నిలబడ్డారు. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, ఇలా ఒక 5 మంది మాత్రమే ఆ లోపలికి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శిస్తున్నారు, వాళ్ళకు ధైర్యం చెప్తున్నారు. దీన్ని అంటారు బాధ్యత అని చెప్పేసి. ఎందుకు అంతమంది
వెళ్ళకూడదు. దీనికి ఇంకొక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూడండి. ఈ వీడియో అక్కడ ఘటన జరిగి ప్రాణాలు పోయి, మనుషుల యొక్క ప్రాణాలు పోయి విగత జీవులుగా మారిపోయి ఆ కుటుంబాలు ఏడుస్తుంటే ఎంతో ఆనందంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. ఈమె కనీసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం యాక్టింగ్ చేయాలని తెలియదా? బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేయాలని తెలియదా? ఆ మొహంలో అంత నవ్వెందుకు వస్తుంది రోజా గారు? మీకు మనుషులు చచ్చిపోయారంటే మీకు నవ్వు వస్తుందా? సిగ్గు లేదా? మానవత్వం చచ్చిపోయిందా మీలో ఏమైనా? ఎంత దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటే మాత్రం మీకంటూ ఒక మనస్సాక్షి ఉండదా? అరే మనుషులు చచ్చిపోయారా బాబు అంటే మీకు అంత నవ్వెందుకు వస్తుందండి? ఆ జనం ఏంది స్వామి, జనంలో నీకున్న క్రేజ్ అంట. ఎలివేషన్ వేసుకోవడానికి ఇదా ప్లేసు? ఎలివేషన్ వేసుకోవడానికి ఇది ప్లేసు? ఆ బల ప్రదర్శనలు ఏంటి? ఎందుకు ఇంత బల ప్రదర్శన? మీరు ఒక పొలిటికల్ ఈవెంట్ పెట్టుకొని అక్కడ జనాలని చూపించుకొని ఇటువంటి ఎలివేషన్ వేసుకున్నా దానికి ఒక అర్థం ఉంది. మీ నాయకుడు గత 5 సంవత్సరాల పాటు పరదాలు కట్టుకొని, వలలు కట్టుకొని, పెద్ద పెద్ద బార్గెట్లు కట్టుకొని ఇలా బ్రతికిన వాడు ఈ రోజు ఇలాంటి ఎలివేషన్లు వేసుకుంటారా? అది ఎక్కడ? దానికి ఒక సమయం, సందర్భం ఏమీ ఉండదా? వెళ్ళండి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి, ప్రజల మధ్యలో తిరగమని చెప్పండి, పరదాలు కట్టుకోకుండా అప్పుడు వేసుకోమని చెప్పండి ఎలివేషన్లు. కానీ అక్కడ బాధపడుతున్నారండి జనాలు, మనుషులు చచ్చిపోయి. అక్కడికి వెళ్ళి సీఎం సీఎం అని స్లోగన్లు, జై జగన్ జై జగన్ అని స్లోగన్లు, సీఎం సీఎం అని స్లోగన్లు ఎప్పుడు? ఎలక్షన్లకు ముందు ఆయన కోసం పనిచేసి అప్పుడు తాపత్రయపడి ఉంటే ఒక లెక్క ఉండేది. ఇప్పుడు సీఎం అంటే ఏం లాభం? ఇప్పుడు ఆయన సీఎం కాదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, 11 సీట్లు వచ్చినాయి అంతే, జస్ట్ ఎమ్మెల్యే. ఇక్కడ కూడా ఇంకా అధికారులతో గొడవ పడమే. ఇక ఒకసారి ఈ వీడియో చూడండి. ఎంత బాధ్యత లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తారంటే వీళ్ళు నిజంగా మనుషుల సైకోలా, వీళ్ళొక ఉన్మాదులా అనిపిస్తుంది అనమాట. విపరీతమైనటువంటి ఇబ్బంది పడి హాస్పిటల్ పాలవుతుంటే ఇంత మంది అక్కడికి వెళ్ళిపోయి ఒక వెధవైతే వాడు ఆ సెలైన్ ను కూడా బీకేస్తున్నాడు. ఆడు మనిషి, పశువు జన్మం ఎత్తారా వీళ్ళేమన్నా? అసలు హాస్పిటల్లో పేషెంట్ల చుట్టూ అంత మందిని ఎందుకు ఉండనివ్వరు? వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే, వాళ్ళ ప్రాణాలకు ఏదైనా ముప్పు జరిగితే ఎవరిది బాధ్యత? ఇలా చూడండి, వాడు సెలైన్ కూడా బీకేస్తున్నాడు మనుషులది. ఇంత జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనకు నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం అనమాట. అది నిజమా అబద్ధమా ఇవన్నిటితో ఆయనకు అనవసరం. ఎంతసేపు ప్రభుత్వం మీద బురద జల్లాలి, అబద్ధాలు చెప్పాలి. ఇలాగే గతంలో సేమ్ ప్రెస్ మీట్ పెట్టి మా చిన్నాయన్ను చంపింది మా చంద్రబాబే, మా నాయన్ను చంపింది చంద్రబాబే, నన్ను కోడికత్తితో పొడిచింది చంద్రబాబే అని చెప్పేసి ఆ రోజు యాక్టింగ్లు ఆడాడు. సేమ్ ఎనర్జీ ఇక్కడ కూడా అలాగే కనపడుతుంది అనమాట. చూడండి, మీకు కావాలంటే ఆ వీడియో కూడా యూట్యూబ్ లో ఉంటుంది. ఈ ఫోటోను చూసినారంటే ఆ వీడియో మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. సేమ్ ఎనర్జీ, ఏ మాత్రం అందులో డిఫరెన్స్ ఉండదు అనమాట. సేమ్ ఇలాగే ఆ రోజు కూడా మందను ముందుకేసుకున్నాడు. వేసుకోవడంతో పాటు ఇంకా మొదలు పెడతాడనమాట. మా నాన్నను చంపింది చంద్రబాబు, మా చిన్నాయను చంపింది చంద్రబాబు, నన్ను చంపడానికి కోడికత్తిని పంపించింది చంద్రబాబు అని చెప్పేసి ఆ రోజు చెప్పినట్టే ఈ రోజు కూడా ఏం చెప్తాడంటే తొక్కిసలాటకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం. చెప్పు ఇంకెందుకు? తొక్కిసలాటకు చంద్రబాబే కారణం, గాలి అడగపోతే చంద్రబాబే కారణం, నీకు 24 గంటలు చంద్రబాబే కారణం ప్రతిదానికి. నిజానికి నిన్నటి ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు సరైన సౌకర్యాలు లేవు, బందోబస్తు కూడా సరిగా చేయలేదు అని చెప్పేసి మాట్లాడారండి. ఇంకా మాట్లాడుతూ ఏమంటారంటే కుప్పం పర్యటనకి బందోబస్తు కోసం మొత్తం పోలీసు వ్యవస్థని కుప్పం తరలించాడని చెప్పేసి కూడా మాట్లాడతాడు అనమాట ఈయన. ఇక్కడ నిజానికి తిరుపతిలో ఏమేమి ఏర్పాట్లు చేశారంటే తిరుపతి నగరంలో 9 వైకుంఠం దర్శనం టోకెన్ కేంద్రాలకు 1100 మంది సిబ్బందిని ఏర్పాటు చేసింది పోలీస్ వ్యవస్థ. ప్రత్యేక బలగాలు 192 మంది, 78 మంది ఎస్ఐలు, 38 మంది సిఐలు, 11 మంది డిఎస్పీలు, 2 ఎస్పీలు బందోబస్తు నిర్వహించారు. ఇంత భారీ ఎత్తున సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత కూడా తొక్కిసలాట అనేది జరిగింది. దానికి ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? ఇక్కడ కంప్లీట్ గా మనము ప్రతిపక్షాలను లేదంటే ప్రభుత్వాన్నో మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగిన దానికి ప్రధాన కారణం ఎవరు అంటే ప్రజల బుర్రల్లో ఏర్పడినటువంటి ఒక అపోహ. వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే డైరెక్ట్ గా వైకుంఠానికే వెళ్ళిపోతాం అని ఎన్నో ఏళ్లగా ప్రజల మనసుల్లో నాటినటువంటి ఒక విత్తనం ఇటువంటి ఘటనలకు దారి తీస్తుందే తప్ప ఇంకొకటి కాదని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు కనిపించేది మనకు అదే వైకుంఠవాసుడే. వైకుంఠవాసుడు ఏ ఒక్క రోజు మన కోసం ఉండడు కదా. వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే వెంకటేశ్వర స్వామి మన వైపు చూస్తాడా? అలాగైతే మిగతా 364 రోజులు మన వైపు చూడడా? ఆయన కృపా కటాక్షం మన మీద ఉండదా? ఎందుకు ఇంత తొక్కిసలాట? దేని కొరకు? ఆ
ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం మనకు 365 రోజులు ఉంటుంది కాబట్టే మనం ఇంత చక్కగా నిల్చొని ఉంటున్నాం, బ్రతుకుతున్నాం. దయచేసి ప్రజలకు చెప్పేది ఏంటంటే అతి తగ్గించుకోండి. ఆ అతిని తగ్గించుకుంటే ప్రజలు బాగుంటారు.